ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మాట్లాడండి. ఏదో రకంగా బతిమాలో బామాలో అల్లుడు గారిని శాంతపరచండి. అలాగే. మనం చేసిన డ్యామేజ్ కి మళ్ళీ దర్శన్ నుంచి ఫోన్ వచ్చే అవకాశం లేదే. ఎందుకు చేసుంటాడు? అల్లుడు గారు, ఒకసారి శరణ్యకి ఫోన్ ఇవ్వండి. తన ఫోన్ పనిచేయట్లేదు. ఇస్తాను. కానీ అల్లుడు గారు, ఒక్క మాట. మా అమ్మాయి ఏదో తెలియక చేసిన పొరపాటండి అది. దయచేసి పెద్ద మనసు చేసుకుని మన్నించండి అల్లుడు గారు. అయినా భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న సమస్యలు రావా చెప్పండి? మీరు చెప్పే ఈ సోదంతా వినడానికి నేను ఫోన్ చేయలేదండి. శరణ్యకి ఫోన్ ఇవ్వండి, మాట్లాడాలి. అల్లుడు గారు, నేను చెప్పేది ఒకసారి మీరు ఫోన్ ఇస్తారా పెట్టేయనా? ఇస్తాను బాబు. అమ్మా శరణ్య, అల్లుడు గారు ఫోన్ మాట్లాడతారంటమ్మా. శరణ్య, అల్లుడు గారితో కొంచెం జాగ్రత్తగా మాట్లాడమ్మా. తప్పు చేశాను, క్షమించమని వేడుకో. శరణ్య, తీసుకోమ్మా, మాట్లాడు. హలో, ఎలా ఉన్నారండి? నా సంగతి ఎందుకులే, నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా. బానే ఉండుంటావులే. ఈ భూమి మీద ఎవడు ఎలా పోయినా పర్వాలేదు, నేను మాత్రం సుఖంగా బతికేయాలని ప్లాన్ చేస్తుంటావు. సర్లే, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి ఫోన్ చేశాను. జాగ్రత్తగా విను. ఏంటండి అది? మరి కాసేపట్లో మీ ఇంటికి మా అమ్మ రాబోతోంది. వచ్చి నీ నుంచి మన మధ్య ఏం జరిగిందో, నువ్వెందుకు లెటర్ రాసిపెట్టి వెళ్ళిపోయావో అని అన్ని విషయాలు అడుగుతుంది. ఫైనల్గా నిన్ను ఎలాగైనా ఒప్పించి తిరిగి ఇంటికి రప్పించే ప్రయత్నం చేస్తుంది. కానీ నువ్వు మాత్రం కన్విన్స్ అవ్వకూడదు. అవకాశం దొరికింది కదా అని మళ్ళీ నీ ప్రతిభ చూపించి ఈ గడపలో కాళ్ళు పెట్టాలని పథకాలు వేశావో జాగ్రత్త. నీకీ ఇంటితో బంధం గడప దాటడంతోనే తెగిపోయింది. మళ్ళీ నువ్విక్కడికి రావాలని కలలుగంటే నీకు ఆహ్వానం పలకడానికి ఎదురొచ్చేది మంగళహారతులు కాదు, నా శవం. గుర్తుపెట్టుకో. శరణ్య, శరణ్య, అమ్మా శరణ్య, ఏమైందమ్మా? అమ్మ శరణ్య, అమ్మా శరణ్య, ఉంటుందండి. శరణ్య, శరణ్య, అయ్యో శరణ్య, ఎందుకట ఏడుస్తా పోయుండది? ఏముంది, మరిది గారు నోటికొచ్చినట్టు తిట్టి గడపలో కాలు పెట్టొద్దు అని చెప్పుంటారు. మరి ఈవిడ చేసిన పని సామాన్యమైందా? చా, కోరి కష్టాల్ని తెచ్చుకుంది. అమ్మా శరణ్య, ఏమన్నారమ్మా అల్లుడు గారు? తలుపు తెరవమ్మా. శరణ్య, అమ్మ శరణ్య, తలుపు తీయమ్మా. ఎందుకు ఏడుస్తూ వెళ్ళి తలుపేసుకున్నావు? తలుపు తీయమ్మా. నాన్న, శరణ్య, తలుపు తీయమ్మా. ఏ సమస్య అయినా నువ్వు మాతో చెప్పుకుంటేనే కదా పరిష్కారం ఆలోచించేది. తలుపు తీ శరణ్య. ఏం చెప్పుకోవాలి నాన్న నా బాధని? నా సమస్యని మీరే కాదు, ఏ దేవుడు దిగి వచ్చినా కూడా పరిష్కారం దొరకదేమో నాన్న. నాన్న, ఏం కాదు నాన్న, నువ్వు ఊరికే టెన్షన్ పడకు. శరణ్య, రా నువ్వు. గీత, అది కాదు. ముందు నువ్వు ఇట్ట కూర్చో. శరణ్య, రా, శరణ్య. కూర్చోమ్మా. ఏం కాదు, శరణ్య, నేను మాట్లాడతాను నాన్న. ఏం కాదు, కూర్చో. నాకేదో భయంగా ఉందమ్మా. ఏం కాదు నాన్న. దర్శన్ ఫోన్ చేసింది
ఖచ్చితంగా శరణ్యతో శాశ్వతంగా తెంచుకుంటానని చెప్పడానికి అనుకుంటా. అంటే ఈ రోజుతో శరణ్యకి అత్తవారిల్లు లేనట్టే. సో ఆ ఇంటికిక నేను మాత్రమే కోడలు. నన్నెవ్వరూ ఆపలేరు. ఏంటి ప్రకాష్ ఇంకా రాలేదు? నాకన్నా ముందే వచ్చేసి ఉంటారని అనుకున్నాను. బట్ నన్ను వెయిట్ చేపిస్తున్నాడు. టూ మచ్. ఓ, వెయిట్ చేస్తున్నావా నా కోసం? చెప్తా. భయపడ్డావు కదా? ఏంటి ప్రకాష్ ఇది? భయపడరా? నన్ను వెయిట్ చేయించడమే కాకుండా అసలే మనసు బాలేదని నిన్ను కలవడానికి వస్తే మళ్ళీ బోడి భయపెట్టడం ఒకటి. నీ మనసు బాగోలేదని ఆట పట్టిద్దామని ఇలా చేశాను. నీకే నవ్వటం రాక భయపడ్డావు. అయినా ఇప్పుడేంటి? నా కోసం నువ్వు వెయిట్ చేసావు అంతే కదా. ఒక పని చేయి, నెక్స్ట్ టైం నువ్వు అరగంట లేటుగా రా, అప్పుడు నేను వెయిట్ చేస్తాను. లెక్క సరిపోతుంది కదా. ఆప్తావా నీ జోకులు? నవ్వు రాకపోగా ఆల్రెడీ ఉన్న చిరాకే ఇంకా డబుల్ అవుతుంది. ఓకే, కూల్ బేబీ. కాంప్రమైజ్. ఇప్పుడు చెప్పు, ఎందుకు నీకు ఈ మూడి? ఇంట్లో డిస్టర్బెన్సెస్, బుర్ర పాడైపోతుంది. నీకింట్లో డిస్టర్బెన్స్ ఏంటి? మీది చాలా హ్యాపీ అండ్ ఫ్రెండ్లీ ఫ్యామిలీ కదా. అది నిన్న మొన్నటి వరకు. ఇప్పుడు మా దర్శనన్నయ్యకి పెళ్ళయింది. ఇంట్లో ఉన్న హ్యాపీ అంతా పోయింది. హే, నీ మూడ్ నేను ఇప్పుడు హ్యాపీ చేస్తా. నీకోసం ఒక మంచి పాట పాడతా చూడు. నువ్వుంటే నా జతగా నేనుంటా ఊపిరిగా. చూసావా, రెస్పాన్స్ అదిరిపోయింది. వాటికంటే నేనవ్వే కొంచెం బాగుంది. గాడిదతో పోలుస్తావా? నిన్ను జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.